సో ఇందాక హై రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి మనము చూసాము. నౌ విల్ సీ లైక్ వై దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఇన్సిడెన్స్, ఎందుకు ఇంతగానం పెరుగుతుంది. ఓవర్ డికేడ్ అంటే ఒక 10 సంవత్సరాల నుండి ద ఇన్సిడెన్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ చూస్తున్నాము. ముందు రూరల్ ఏరియాస్లో చూసేవాళ్ళం అనమాట. ఊర్లో ఉన్న వాళ్ళకు ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, లైక్ లో రిస్క్ గ్రూప్లో అంటే లో ఎకనామిక్ సొసైటీలో ఉంటుంది అని. బట్ ఇప్పుడు వచ్చేసి అర్బనైజేషన్లో చూస్తున్నాం, మనం సిటీస్లోనే ఎక్కువగా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది చూస్తున్నాం. సో వాట్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ అంటే మెయిన్లీ ఈజ్ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్స్పోజర్ టు సన్లైట్ అనేది ఉండట్లేదు, ఆర్ పెస్టిసైడ్, మనము తినేదంతా కూడా పెస్టిసైడ్ ఫుడ్, డైరెక్ట్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ నుండి వచ్చింది, పెస్టిసైడ్ నుండి వచ్చింది తింటున్నాం ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు రేడియేషన్ ఎక్స్పోజర్, పొల్యూషన్ ఒకటి కానివ్వండి, గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లాంగ్ టర్మ్ యూస్ ఆఫ్ దిస్, లాంగ్ టైమ్ యూస్ ఆఫ్ దిస్ గ్యాడ్జెట్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. అండ్ మనకి ఏదైనా వర్క్ పరంగా కానివ్వండి, లేక జాబ్ పరంగా కానివ్వండి, లేకుంటే కనుక స్టడీ పర్పస్ కానివ్వండి, గ్యాడ్జెట్స్తో మనం ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే రేడియేషన్ ఎఫెక్ట్ అనేది ఆల్సో ఈజ్ లీడింగ్ టు ఏ క్యాన్సర్ ఇన్ మెనీ ఆఫ్ ద పీపుల్.